అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో రాజ్యకాంక్ష అనే చక్కని చందమామ కథ నుండి విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమ పడితే పడ్డావు, కానీ శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జారవిడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధముగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైటన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతుందని, రాజ్యాలన్నీ సుఖంగా ఉండాలంటే సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజలు సౌఖ్యాలు పొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైటన దేశంలోని ఒక తరం రాజుల ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువల్ల సత్ఫలితాలు పొందలేదు. వీరమలుడనేవాడి రాజ్యంలో దుర్మార్గాలు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమలుడు మరీ సాధువు కావడం చేత, వయసు మీరినవాడు అవటం చేత అరాచకం గురించి ఉదాసీనుడిగా ఉండిపోయాడు. కానీ కొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగురాజు ఇంద్రదత్తుడనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించడం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కూరలు తీసిన పాము కన్నా అసమర్థుడైపోతాడని అతని విశ్వాసం. అందుచేత ఇంద్రదత్తుడు వీరమలుడి పైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడు ఈ ప్రయత్నాన్ని నిలిపించుమని వీరమలుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాలు మరొకరు జోక్యం కలిగించుకోవడం తమ తల్లిదండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమలుడికి యుద్ధం చేయాలన్న కోరిక కానీ యుద్ధం చేసే శక్తి కానీ లేదు. అందుచేత అతను తన భార్యను చిన్న కొడుకును వెంట పెట్టుకుని వింధ్యారణ్య పర్వతాల్లోకి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చెందకుండగా వీరమలుడు ఏం చేశాడు? రాజ్యం ఇంద్రజిత్తుడి వశమైపోయింది. అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలో దుష్టశక్తులన్నింటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కబెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు. వింధ్య అడవుల్లో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుడిని పిలిచి అతనితో తనకు రాజ్య నష్టం ఎలా జరిగినది అంతా వివరంగా చెప్పి, నాయనా, నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చెయ్యక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేసాను. కానీ నీకు రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుని ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళం చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్ను మూసాక జయమలుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యకాంక్ష ఉన్నది. పైగా ఆటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలను సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘవం సంపాదించాడు. అంటే నైపుణ్యాన్ని నేర్చుకున్నాడనమాట. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకు గాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమలుడికి తెలుసు. తనకు జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవన్నీ ఉన్నాయి, కానీ యోధుడికి అవసరమైన అస్త్రవిద్య రాదు. వేటలోనూ కొట్లాటలోనూ జయమల్లుడిని మించిన వారు ఎవరూ లేరు. కానీ యుద్ధం దారి వేరు. అందుకు అస్త్రవిద్య చాలా అవసరము. రాజ్యం కోసం పోరాడేవాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చుకోవడానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైటన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి
అక్కడ అస్త్ర విద్యను అభ్యసించాడు. తర్వాత అతను మరొక రాజ్యానికి వెళ్ళి అక్కడ రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడు అతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుడిని యుద్ధంలో ఎదిరించి ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం. అందుకు అవసరమైనని సేన, డబ్బు తాను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం, అంటే ఆలోచన మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమలుడు పేరు మార్చుకుని ఇంద్రదత్తుడు కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి తాను ఫలానా అని ప్రకటించుకుంటే తనను సేనలు, ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు కనుక తమ తల్లిదండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగమూ రాదు. ఈ విధముగా ఆలోచించుకుని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేనలో చేరాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతన్ని తన అంగరక్షకుల్లో ఒకనిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాదు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెందరో ఉన్నారు. ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహస్వప్నం, ప్రజలకు ఎలాంటి ఈతి బాధలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనపడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవడం ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయము, దిగ్భ్రము జయమల్లుల్లో మచ్చుకైనా లేవు. అది చూసిన తర్వాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరుగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనక పడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరికి ఆయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడు ఒక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని బడలికి తీర్చుకుందామా అనుకున్నాడు. కానీ తల కింద ఎత్తులేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకోనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టేసింది. తన శత్రువును హతమార్చడానికి జయమల్లుడికి మంచి అవకాశము దొరికింది. తన మొలనున్న బాకు తీసి, అంటే కత్తిని తీసి రాజు గుండెల్లో పొడవడానికి ఒక్క క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణిచిపెట్టేసుకున్నాడు. అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుని చూసి కొంత శాంతించి, నీవేనా? నాకు ఒక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడు కొడుకు తొడపైన తలపెట్టుకుని పడుకున్నానట. వాడు నన్ను చూసి గుడ్లు నురుముతూ నా తండ్రి రాజ్యం కాచేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడట. నేను అదివరి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకు వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కళ బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడు కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తలెత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి కష్టం మీద అణిచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడి మాటలు విని నిర్ఘాంతపోయి, ఎందుకు నన్ను చంపావు కావు అని అడిగాడు. జయమల్లుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పక
ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడిగా పెట్టుకోవడం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడు ఏమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే అతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమలుడు తనను చుట్టుముట్టిన భటులతో హోరాహోరీ పోరాడి అందరినీ గాయపరిచి తను కూడా గాయపడి చివరకు వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల తర్వాత అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వరాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమలుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవడానికి కారణమేమిటి? భయమా, రాజభక్త, లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా, లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతని పైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడును. వాడు కానట్టయితే జయమలుడు అతన్ని నిశ్చింతగా చంపి ఉండేవాడు. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితుల్లో తాను ఇంద్రదత్తుని చంపటం వల్ల ప్రజలు తనను చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లులాంటి శౌర్య పరాక్రమాలు, ఆత్మనిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థవంతుడు అవుతాడు. అతని పరిపాలనలో అరాజకం తల ఎత్తదు. ఆధైర్యంతోనే ఇంద్రదత్తుడు అతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇప్పుడు మరొక చక్కని చందమామ కథను విందాం. ఇప్పుడు కరువు కాటకాలు అనే కథను విందాం. ఒకసారి పాపన్న నివసించే దేశంలో పెద్ద కరువు ఏర్పడింది. వానలు కురవలేదు, పంటలు పండలేదు. కరువు నివారణ కోసమై రాజుగారు బావులను మరింత లోతుగా తవ్వించారు. అందువల్ల లాభం లేకపోయింది. బొక్కసములో ధనం ఉన్న మేరకు దూరదేశాల నుంచి ఆహార ధాన్యాలు తెప్పించి ప్రజలకు పంచిపెట్టించాడు. బొక్కసం కూడా ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో ఒకనాటి తెల్లవారుజామున పాపన్నకు ఒక చిత్రమైన కల వచ్చింది. అందులో పాపన్నకు రాజుగారి కనిపించి తూర్పుగా కనబడే కొండలను చూపిస్తూ, ఆ కొండల్లో ఎక్కడో ధనరాశులు ఉన్నాయని మా కులదేవత చెప్పింది. ఆ ధనం గురించి తెలుసుకురమ్మని భటులను పంపితే ఒక్కరూ తిరిగి రాలేదు. ప్రజలు మాడి చస్తుంటే ఏమీ చేయలేకుండా చూస్తూ కూర్చోవడం బాధగా ఉన్నది. ఆ ధనం సంగతి తెలుసుకుని వచ్చేవారెవరూ కనిపించరు. కాస్త నీవా పని చేస్తావా అని అడిగాడు. అంతకంటే నా ప్రభు, ఇప్పుడే బయలుదేరుతాను అని పాపన్న అంటూ ఉండగా పాపన్నకు మెలకు వచ్చేసింది. తనకు వచ్చిన కలను తలుచుకుని పాపన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. అది ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉన్నది. పాపన్న రాజు వద్దకు వెళ్ళి స్వప్న వృత్తాంతం చెబుదామనుకున్నాడు. కానీ కల వాస్తవమో కాదో ముందుగా తేల్చుకోవడం మంచిదని అతనికి అనిపించింది. అందుచేత పాపన్న ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి తూర్పుగా ప్రయాణమయ్యాడు. అతను తూర్పు కొండల యువతల అరణ్య ప్రదేశం గుండా పోయేటప్పుడు అక్కడ గ్రామాల్లో నివసించేవారు ఆ కొండల్లోకి ఎవరూ వెళ్ళరని, వెళ్ళిన వారెవరూ తిరిగి రారని, ఒక్కొక్కప్పుడు కొందరు రాజభటులు అటుగా వెళ్ళి మరి తిరిగి రాలేదని చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత పాపన్నకు తన కల్లో కొంత నిజం ఉన్నట్టే తోచి ముందుకు వెళ్ళాలనే నిశ్చయం మరింత దృఢమైనది. ముందుకు పోతున్న కొద్దీ అరణ్యం కీకారణ్యమైనది. అటువంటి ప్రాంతంలో నడుస్తూ ఉండగా హఠాత్తుగా ఒక మనిషి పాపన్న దారిలో అడ్డంగా ప్రత్యక్షమై, మీరా పాపన్న గారు? ఇంకెవరో అనుకున్నాను. మీలాంటి
ఏమిటిలాగా అరణ్యంలోనికి వస్తున్నారు అని అడిగాడు. పాపన్న ఆ మనిషిని గుర్తుపట్టాడు. ఆ మనిషి ఒక దొంగ. లోగడ పాపన్న ద్వారా చికిత్స పొంది రక్షించబడినవాడు. పాపన్న అతనితో తన కళ గురించి అంతా చెప్పి జనం తిండికి లేక అల్లాడిపోతున్నారు. కొండల్లో ఆ ధనం ఎక్కడ ఉన్నది వెతకటానికి నువ్వు సహాయం చేస్తావా అని అడిగాడు. అది సాధ్యమయ్యే పని కాదే అని, భయంకరమైన ప్రదేశం అది, ఇక్కడికి ఎవరూ రాకూడదు, ఆ పైన దయ ఉంచి మీరు తిరిగి వెళ్ళండి అన్నాడా దొంగ. ఒక వంక ప్రజలు తిండి లేక కటకట్లాడుతూ ఉంటే ఇక్కడ ధనం ఉన్నది తెలిసి కూడా ఎలా వెనక్కిపోను అని పాపన్న అడిగాడు. బాబు, అలాంటి దయాదాక్షిణ్యాలకి ఇక్కడ చోటు లేదు, మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నాడు దొంగ. ఇంతలో మరొక మనిషి ఎక్కడి నుంచో వచ్చి, ఎవరు వీడు, ఇక్కడ ఏం పని, ఇక్కడికి ఎందుకు వచ్చాడు, చేతులు కాళ్ళు కట్టి ఈడ్చుకుపోయి నిలబడి వీడితో మాట్లాడుతున్నావేమిటి అని దొంగతో అన్నాడు. వాడు కూడా దొంగల ముఠాకు చెందినవాడే. వాడితో మొదటి దొంగ రహస్యంగా పాపన్న గురించి చెప్పి ఏం చేద్దాం అని సలహాని అడిగాడు. మన నాయకుడి దగ్గరికి తీసుకుపోదాం అన్నాడు రెండో దొంగ. ఇద్దరూ కలిసి పాపన్నను దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు. మొదటి దొంగ తమ నాయకుడి చెవిలో రహస్యంగా పాపన్న ఒకప్పుడు తనకు చేసిన ఉపకారం గురించి చెప్పాడు. అంతా విని దొంగల నాయకుడు పాపన్నతో, మా ప్రాంతానికి వచ్చిన వాళ్ళను ప్రాణాలతో పోనిచ్చే అలవాటు మాకు లేదు, అయినా నీవు మాకు ఉపకారం చేసి ఉన్నవాడివి కనుక నిన్ను నిరపాయంగా తిరిగి వెళ్ళిపోనిస్తాను, సరేనా అన్నాడు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి, కానీ నాకు ఒక్క ఉపకారం చేయండి. ఈ కొండల్లో ఉండే ధనరాశులు నాకు చూపించినట్టయితే నేను తిరిగి వెళ్ళి వాటి వివరాలు రాజుగారితో చెప్పి ఆ తర్వాత జరగవలసిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు పాపన్న. ఇంకా నయం, ఇంతవరకు నీవు చూసినది ఎవరికీ చెప్పమని మా కాళికమ్మ వారి ఎదుటి ప్రమాణం చేస్తేనే నిన్ను ప్రాణాలతో తిరిగి పోనిచ్చేది అన్నాడు దొంగల నాయకుడు. నాకు చూపటం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండే ధనాన్ని మీరే తిన్నగా రాజుగారి వద్దకు పంపండి అన్నాడు పాపన్న. దొంగల నాయకుడు మండిపడి, మా కష్టార్జితాన్ని మేము ఎవరికీ ఇవ్వము, మా సంగతి ఎవరికీ చెప్పనని కాళిక ముందు ప్రమాణం చేయకపోతే నిన్ను కాళికకు బలిచ్చేస్తాము అన్నాడు. నేను అలాంటి ప్రమాణం చెయ్యను అన్నాడు పాపన్న. మరుక్షణమే దొంగలు పాపన్నను చెరుకురెక్క పట్టుకుని కాళికా విగ్రహం వద్దకు తీసుకుపోయి, అది 2 నిలువులు ఎత్తుగల భయంకరమైన విగ్రహం. ఎప్పుడైనా కాళిక ముందు ప్రమాణం చెయ్యి, ఇప్పుడు చెయ్యకపోయే ప్రాణాలతో బయటపడతావు, లేదంటే చస్తావు అన్నాడు దొంగల నాయకుడు. నేను ఇక్కడికి డబ్బు కోసం వచ్చాను, మీ రహస్యాన్ని కాపాడడానికి కాదు అన్నాడు పాపన్న దృఢంగా. పాపన్న తల తెగేయటానికి దొంగల నాయకుడు కత్తి ఎత్తాడు. ఆ క్షణంలోనే కాళికా విగ్రహం ఎవరో తోసినట్టుగా మొదటలా విరుచుకుని పక్కకు ఒరిగి దొంగల నాయకుడి పైన పడింది. దొంగల నాయకుడు దాని కింద పడి ఒక్క మూలుగుతో ప్రాణాలు విడిచిపెట్టేశాడు. చూసారా, నన్ను దేవే ఇలా పంపించింది, మీకింకా మీ నాయకుడితో పని లేదని చెప్పి కరువు బాధ నుండి బయటపడడానికి మీ ధనం అవసరం. ఈ మాట కల్లో దేవి చెప్పిన మీదటనే నేను ఇలా వచ్చాను. నా వెంట రండి, రాజుగారు మిమ్మల్ని శిక్షించకుండా నేను చూస్తాను. మీరంతా మామూలు ప్రజలతో కలిసి జీవించడం ప్రారంభిస్తే దేవి సంతోషిస్తుంది అని పాపన్న దొంగలకు నచ్చ చెప్పాడు. పాపన్న ధైర్యం కల్లారా చూసిన దొంగలకు అతని మాటల్లో సులువుగా కుదిరింది. వాళ్ళు తమ ధనమంతా మోసుకుని రాజుగారి వద్దకు పాపన్న వెంట వెళ్ళారు. రాజుగారు దొంగలందరినీ క్షమించి వాళ్లకు జీవనోపాధులు ఏర్పాటు చేసి వారి ధనంతో కరువు నివారణ యత్నాలను కూడా చేశారు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎటువంటి కథలను వినాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో మాకు పంపించండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.